జై శ్రీరామ్ అనే నినాదాలతో ఇవాళ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇవాళ ఒక పండుగ వాతావరణం. అరాచక ప్రభుత్వం యొక్క శకం ముగిసింది, విధ్వంసకారుల యొక్క శకం ముగిసింది. ఇప్పుడు మాకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సాధ్యమని చెప్పి భావించే ఇవాళ బెంగాల్ ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇవాళ మద్దతు తెలిపి 200 పైగా స్థానాల్లో గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అన్ని అంచనాలు తారుమారు చేసి ఇవాళ బీజేపీ అక్కడ గెలిచింది. దాంతోపాటు తమిళనాడులో ఉత్తరాది దక్షిణాది అని చెప్పి ఇవాళ అక్కడ స్టాలిన్ గాని డీఎంకే ప్రభుత్వం గాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని దేశాన్ని చీల్చే ప్రయత్నం చేశారు ఉత్తరాది దక్షిణాది పేరుతోని. కానీ ప్రజలు ఓట్ల ద్వారా చెంప చెల్లుమనే విధంగా ఇద్దరికి గుణపడ చెప్పారు. వాళ్ళు ఇవాళ స్టాలినే గెలుస్తాడా ఓడిపోతాడా అనే పరిస్థితిలో ఉంది. వాళ్ళ ఓడిపోయాడు అయిపోయా ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దాని మీద. ఉత్తరాది దక్షిణాది, ఉత్తరాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఆ పార్లమెంట్ ఎలక్షన్ ముందు గిట్టిన రేవంత్ రెడ్డి గారు ఊకతం ఉపనిలిచి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంటే రేవంత్ రెడ్డి మాట ఎవ్వరు అడుచుకోలే. తమిళనాడు పోయి గిరేశారు. స్టాలిన్ ఇద్దరు కలిసి అలుముకున్నారు, ఇద్దరు కలిసి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్తరాది దక్షిణాది అంటే నువ్వు అన్నోడు వీటి కొట్టుకపోయాడు. అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ డీఎంకే ఇద్దరు కలిసి చేస్తే కనీసం వాళ్ళకు అడ్రస్ లేకుండా వాళ్ళకి పరిస్థితి. దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే ఏ విధంగా గుణపాఠం చెప్తామో తమిళనాడు ప్రజలు గుణపాఠం చెప్పింది. ఏదో కేరళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడ ప్రభుత్వం మీద ఉన్న కమ్యూనిస్టులు అదే అరాచకత్వం. ఇలా దాని ద్వారా ఇండీ అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది వాళ్ళ దేశంలో.